పిఎస్సీని చూసినాం, ఆరోగ్యశ్రీ కానీ మెడికల్ హాస్పిటల్ చూసినాం. ఇప్పుడు మీరు ఎక్కువ జ్వరాలు వింటున్నారు ఏపీలో, స్కాప్ టైఫస్ అని, లెప్టోస్పైరోసిస్ అని వింటున్నారా? కానీ అది ఎందువల్ల వస్తుంది, అది ఏం చేస్తుంది, దాని లక్షణాలు ఏమి, అది ఏంటి కొంచెం ఒక 5 నిమిషాలు తెలుసుకున్నాం. ఓరియంట్ సిజార్ రమేష్ అనే బ్యాక్టీరియా కార్డు ద్వారా ఇది వస్తుంది. అంటే ఇలా ఉంటుంది అది, ఈ బ్యాక్టీరియా అనేది చూడండి, ఈ పురుగు ద్వారా. అంటే మీకు ఎక్కువగా ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే చిగురు బయట సాధారణంగా పొదలు, గడ్డి బాములు ఉంటాయి కదా పొలాల్లో, ఇది ఎక్కువ కనిపిస్తుంది, అడవుల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే పొలాల్లో మీకు సరైన సంరక్షణ లేకుండా ఉంటుందో అప్పుడు అది కాటుకు గురవుతారు అన్నమాట. ఇది ఎట్లా వస్తుందో ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి వ్యాపించదు. ఇది ఎక్కువగా మన రైతులకు, తర్వాత కార్మికులకు, బయట పిల్లలు ఆడుకునే వాళ్ళకు, వీళ్ళకి ఎక్కువ ఈ లెప్టోస్పైరోసిస్ అనేది వస్తున్నారు. ఇది ఎట్లా వ్యాపిస్తుంది? ఇది చర్మాన్ని కొరుకుతుంది. ఈ బ్యాక్టీరియా అనేది పురుగు చర్మాన్ని కొరుకుతుంది. కొరికిన తర్వాత ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అయ్యి ఇదో చూడండి, ఇట్లా నల్లని మచ్చ ఏర్పడతాయి. మనకు జ్వరం వచ్చి వాంతులు, కళ్ళు ఎర్ర మంటగా ఉంది, ఈ చర్మం పైన ఇలా నల్ల మచ్చ ఉంటుంది. ఇది వచ్చిందంటే ఇది చాలా డేంజర్ అనమాట. ఇది రాకుండానే దానికి ముందుగానే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి లక్షణాలు ఏముంటాయంటే అధిక జ్వరము, తీవ్రమైన తలనొప్పి, చలి ఉంటుంది. తర్వాత 6 నుంచి 21 రోజుల తర్వాత ఇవి వెంటనే లక్షణాలు కనిపించవన్నా 6 నుంచి 20 రోజుల తర్వాతనే ఈ లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి. దీన్ని మనం ఎట్లా అరికట్టాలంటే పొలాలకు పోయేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడము, అంటే ఫుల్ చెట్లు, ఏదైనా మంచి చుక్కులు కానీ మంచిగా వేసుకోకపోవడము అన్నీ చేసుకోవడం. లేకపోతే ఈ లెప్టోస్పైరోసిస్ వల్ల ప్రాణాంతకం అవుతుంది. చాలా సింపుల్ జ్వరము, కానీ దాన్ని నిర్లక్ష్యం చేసామంటే మరణం వాళ్ళకు పోతుంది. వాంతులు వచ్చి ఇలా మొత్తం వచ్చినాయంటే దీనివల్ల అన్నీ వస్తుందన్నమాట లెప్టోస్పైరోసిస్. ఇది ఎట్లా వస్తుందంటే జంతువుల మలమూత్రం ద్వారా కూడా మనకు ఇది లెప్టోస్పైరోసిస్ ఇంకోటి నుంచి ఒకటికి వస్తుంది. తర్వాత దగ్గరికి వస్తుంది అయిపోయింది. ఇప్పుడు క్లప్టాపస్ చెప్తున్నానా. తర్వాత లెప్టోస్పైరోసిస్ అంటే ఎలుకలు ఉంటాయి కదా ఇళ్లలో, ఎలుకల ద్వారా ఈ లెప్టోస్పైరోసిస్ వస్తుందంటే మనం ఎక్కడైతే ఎలుకలు ఎక్కువ ఉంటాయో, మనం వారు బయట కానీ ఇళ్లలో కానీ పడుకున్నప్పుడు ఆ ఎలుక కాటు పుట్టినప్పుడు మనకు ఈ లెప్టోస్పైరోసిస్ వస్తుంది. అది కూడా మనకు 2 రోజులు జ్వరం వస్తుంది, ఓళ్ళంతా దద్దులు ఉంటుంది, నల్లకి కూడా అది ఉన్నప్పుడు మనం జాగ్రత్త వహించి నా ఏళ్ళు కూడా జ్వరం వచ్చినప్పుడు వెంటనే ప్రైవేట్ క్లినిక్ పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి. మన ప్రాథమిక వైద్య గుర్తులో గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్. అక్కడనే మనం